మాతృదేవోభవ. నీదయ ఇట్టులుండునే ఘనీభవదాకృతి బొమ్మయైన దేవీ దయ ఇట్టులుండక కవిత్వము ఓలె సుధల్ స్రవించునా. జగన్మాత నీదయ ఇట్టులుండునే ఘనీభవదాకృతి బొమ్మయైన దేవీ దయ ఇట్టులుండక కవిత్వము ఓలె సుధల్ స్రవించునా. ఏది ఎటైన గాని మనసెంత తెగించిన గాని నాకు నీ పాదయుగం మెదిక్కు కనుపాపలు వేయి వెలుంగులీనగన్ నాకు నీ పాదయుగం మెదిక్కు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1525 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 225 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 327వ నామంలో ఉన్నాం. కళావత్యై నమః. 328వ నామంలో ఉన్నాం. కళాలాపాయై నమః. కళాత్మకంగా ఆలాపిస్తుంది అనే అవ్యక్త మధుర భాషణం అంటారు. అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని నర్మగర్భంగా చెప్పడం. మానవ సంబంధాలలో ఇది చాలా ముఖ్యం. భగవద్భక్తిని గురించి చెప్పేటప్పుడు కూడా పనికొస్తుంది. అలా చెప్పకపోతే, దాని తత్వం మూలంగా గ్రహించే విధంగా చెప్పకపోతే ఆచారాలు చెప్పే విషయాలన్నీ కూడా కేవలం సాంకేతికంగా మారిపోతాయి, మొక్కుబడిగా అయిపోతాయి. ఆ అవ్యక్త మాధుర్యం అమ్మవారి దయ వల్ల ఎలా వస్తుందో శంకరాచార్య స్వామి సౌందర్య లహరిలో చెబుతారు. ఇంకా అవ్యక్త మధురంగా కవిత్వం చెప్పడంలో ఆయన్ని మించిన వాడు లేరు కాబట్టి. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతు మహతాం భంగిరుచిభిః సకర్తా కావ్యానాం భవతు మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః. అటువంటి వాక్శక్తి మనకి కావాలి అంటే నిజానికి దేవతల్ని అర్చించడం వల్ల మనలో జన్మాంతర సంస్కారం రూపంలో ఉండి తొంగి చూసేటువంటి శక్తులు బాగా వికసిస్తాయండి, సందేహం లేదు. అయితే అసలు ఆ తొంగి చూసే లక్షణం అనేది ఒకటి ఉండాలి, ఏమీ లేకుండా రావడం కాదు. అటువంటప్పుడు ఎలాంటి అర్చన చేయాలి, ఎలాంటి భావన చేయాలో ఇక్కడ శంకరాచార్య చెబుతారు. నిజంగా మంచి అవ్యక్త మధురమైన వాణి, కళాలాపం కావాలి అంటే, ఆ కవిగా కావాలని కోరుకునేవాడు ఏం చేయాలట? సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి సఖ. ఈ లలితా సహస్రం మొత్తం మనకి చెప్పింది వసిన్యాది వాగ్దేవతలు, వశిని మొదలైనటువంటి వాగ్దేవత. ఆ వసిన్యాది దేవతలతో సహా నిన్ను భావించి మనస్సులో అర్చించాలన్నారు. ఆ మనస్సులో చేసే అర్చన చాలా ముఖ్యం. ఎప్పుడు నువ్వు దేని గురించి తాపత్రయపడతావో దాన్ని ఖచ్చితంగా పొందుతావని అన్ని మతాల్లోనూ చెబుతారు. కోరుము పొందేదవు అంటారు, అన్ని మతాల్లో చెబుతారు. కోరడం అనేది ఎక్కడ జరుగుతుంది? ఇచ్చ ఎక్కడ పుట్టింది? స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ దగ్గర చెప్పుకున్నాం మనం. స్వ అంటే ఆత్మ, ఆ ఇచ్చే మనశ్శక్తి. ముందు కోరిక పుట్టింది, తర్వాత దానికి సంబంధించిన తెలివితేటలు సంపాదించాం మనం, కోరిక తీర్చుకోవాలి కదా, అదే జ్ఞానం. ఆ ఇచ్ఛా జ్ఞానం రెండు ఉన్నాక క్రియ ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అదే పరిపాలనలోకి వచ్చేసరికి ఉత్సాహశక్తి, మంత్రశక్తి, ప్రభుశక్తి, అక్కడ మరికొన్ని శక్తులు అవసరం ఉంటాయి. ఎందుకంటే అది ఆయుధానికి సంబంధించిన విషయం. అంచేది మనస్సులో మనం బలీయంగా కోరుకోవాలి. పూజ అంటే అది, మనస్సు లగ్నం చేయడమే భక్తి. అప్పుడు ఎవరైతే సంచింతయతి యః, ఏ మానవుడైతే వసిన్యాద్యాభికి త్వాం సహ సంచింతయతి, వసిన్యాది దేవతలతో సహా నిన్ను మనస్సులో గౌరవంగా భావించి స్మరిస్తూ అర్చిస్తూ ఉంటాడు, అతను ఎటువంటి వాక్కులు పొందుతాడు అంటే సవిత్వాచాం సవిత్రేభిః శశిమణి శిలాభంగరుచిభిః. అతనిలోంచి అనుకోకుండానే చంద్రకాంత శిలల ముక్కల వంటి, వెన్నెల ముక్కల లాంటి పదాలతో, మంచి సమాసాలతో కవిత్వం అలా వచ్చేస్తుంది. అతనిలోంచి అలా వచ్చేస్తుంది, వెలువరిస్తుంది అంతే. ఏదో ఒక దశ దాటగానే నీళ్లు పైకి ఉబికినట్టే, అంతవరకు నీళ్లు పడ్డన్నా అనుకుంటే ఒక్కసారి గడ్డపారతో ఒక్క పోటు వేయగానే అంతవరకు వెళ్ళిందేమో అది. ఆ కొబ్బరి బండానికి పైన చెక్కు తీసినట్టుగా అయ్యి ఒక్కసారి ఇలా పోటు వేయగానే చర్మని వచ్చేస్తుంది, ఉవ్వెత్తున. అసలు ఈ మనిషి తట్టుకోలేడు. భగవంతుని దయావర్షం కూడా అటువంటిది. కానీ ఆ ప్రయత్నం మనం చేయాలి.
ఆ తపన తపన తపన, అమ్మా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అర్హత లేదని అనద్దు. ఏడిచేందుకు అర్హత ఏమిటి, ఏడుస్తున్నానుగా ఇమ్మని అడగాలి. అంత పేచీ పెట్టాలి. ఏదో తల్లి దగ్గర చిన్నపిల్లాడు పేచీ పెట్టినట్టు ఈ పేచీ భరించలేక ఇచ్చేస్తుంది. వాడికి పారేయండి బాబు, వాడు ఎడతాడు, ఎందుకు వచ్చినా కూడా ఉంటుంది. తల్లి ప్రేమ అటువంటిది. అమ్మవారు తల్లి కదా, శివుడు అయితే ఇస్తాడో ఇవ్వడో అనుమానం, అమ్మవారు ఇస్తుంది, సందేహమే లేదు. స్త్రీ స్త్రీయే, దేవతలైనా సరే. అమ్మవారైనా ఆడదాడదే. ఆ ప్రేమ ఎక్కువ, ఆ సున్నితత్వం ఎక్కువ, ఆ జాలి ఎక్కువ, ఇచ్చేస్తుంది. పోన్లేండి ఏదో ఒకటి అవుతుంది, నేను చూసుకుంటానులేండి. లేదు వాడు ఏదో రాక్షసుడు అయిపోతాడు ఇవన్నీ ఇస్తే అని శివుడు అంటే, అయితే అవుతాడు, మా అన్నయ్య ఉన్నాడు, నేను చూసుకున్నాను, మీకెందుకు, మీరు కూర్చోండి, తపస్సు చేసుకోవడమే కదా అంటుంది. వాళ్ళ అన్నైతే చెబుతుంది అవసరం అయితే. సవిత్రీభిర్వాచాం వాచాం సవిత్రీభికి శశిమణి శిలాభంగ రుచిభికి. చంద్రకాంత శిలల మీద చంద్రుని కిరణాలు పడినప్పుడు ఆ వెన్నెల ధారలు స్రవించి అవి కాస్త గడ్డకెట్టి వెన్నెల మొక్కల్లా ఉంటే ఎలాంటి మొక్కలు అవుతాయో అటువంటి పదాలతోటండి కవిత్వం. అది వచ్చేస్తుంది అంటే. ఇగో మనకి ఇదివరకు కృష్ణశాస్త్రి గారి పద్యం చెప్పుకున్నాం. శరద శర్వరి మధుర చంద్రిక సూర్యసుత స్రవంతిక చారు వినీల వీచిక ప్రశాంత నిశాపవనుర్మిమాలిక చారిత నీపశాఖిక కృషాంగిని గోపిక నేను నేడు బృందారమణీయ సీమ వినినారము మోహన వేణుగానము. ఎటువంటి పదాలండి అవి. సంస్కృత సమాసాలు అనిపిస్తాయి కానీ ఆ కడిమి పూల కొమ్మల కంటే, ఆ యమునా నదిలో పిల్ల తరంగాల కంటే, ఆ గాలి కెరటాల కంటే సున్నితంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మనస్సు సున్నితం, కృష్ణశాస్త్రి మనస్సు చాలా సున్నితం. ఆ పదాలు అలాంటివే వస్తాయి. అదే శ్రీశ్రీ రాస్తే ఆ పద్యం వేరుగా ఉంటుంది, విశ్వనాథ్ వారు రాస్తే వేరుగా ఉంటుంది. అందుకే శ్రీశ్రీ ఆంధ్ర కవిత్వంలో సూర్యుడు లాంటివాడు, కృష్ణశాస్త్రి చంద్రుడు లాంటివాడు. మరి విశ్వనాథ్ వారు ఎవరయ్యా అంటే సూర్యచంద్రుడిద్దరినీ తాటంకాలుగా ధరించినటువంటి అమ్మవారే విశ్వనాథ సత్యనారాయణ గారు. నాకు ఆ గౌరవం అదే ఆయన పట్ల. మహానుభావుడు నిజంగా. మరొకడు పుట్టాడు. అందుకే ఆయన గురించి ఒక చలోక్తి ఉంది. మధురాపంతుల వారి శత జయంతి సందర్భంగా వారి చలోక్తి చెప్పుకుందాం. మధురాపంతుల వారిది. విశ్వనాథ్ వారికి కనకాభిషేకం అని చెప్పారట. మరి రాజమండ్రిలో ఎక్కడో కానీ మొత్తం మీద చేశారు. కనకాభిషేకం అంటే బంగారంతో కదా. కనకాభిషేకం అన్నాము అంటే కనీసం ఓ 10 తులాల బంగారం పెట్టాలి. మీరు కంకణం పెడతారా, ఉంగరాలు పెడతారా, గొలుసేస్తారా, ఏదో చేయండి. ముఖ్యంగా బంగారు పువ్వులు ఒక 108, కనీసం ఒక 28 ఏదో లెక్క పెట్టుకుని అభిషేకం చేయాలి. ఏమీ లేకుండా పూలును ఆకులు పట్టుకొచ్చి పోసేసి కనకాభిషేకం అంటే, పైగా పువ్వుల్లో ఉండాలి. మరి నువ్వు గింజల్లాగా ఆవగింజల్లాగా ఉండకూడదు. చూస్తే పువ్వు అని అనిపించాలి, గింజ అని అనిపించకూడదు. కక్కుర్తి పనులు చేసేవాళ్ళు కనకాభిషేకాలు చేయకూడదు. కానీ కొంతమందికి ఏమంటే కీర్తికాంక్ష, మేము వారికి కనకాభిషేకం చేసేవాడు. కనకం లేదు, అభిషేకం లేదు. ఇక్కడ అభిషేకం తప్పితే కనకం ఏం కనపట్లేదు. ఇలా చాలా కొన్ని సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎలా ఉంటారంటే, కొంతమంది ఖర్చు పెట్టేదేమో ₹10, కీర్తి మొత్తం అమరావతి రావాలండి. అమరావతి అంటే గుంటూరు దగ్గర కదా, స్వర్గంలో అమరావతి రావాలి, ఇంకా వాడి కీర్తి అలా ఉండాలి. ఈ కక్కుర్తి వాళ్ళే ఉంటారు ఇలా. అలా ఏదో చేశారు మొత్తం మీద. ఆ సభకి మధురాపంతుల వారు అధ్యక్షుడు, ఈయన కనకాభిషేకం. ఇలాగే పూలు చల్లారు. ఏమీ లేదు అక్కడ, ఇచ్చింది ఏమీ లేదు. మహాయితో 110 ఇచ్చారో అది కూడా లేదు. దాంట్లో మధురాపంతుల వారు గొప్ప చమత్కారం చెప్పట్టు ఆయన. ఇది నిజంగా కనకాభిషేకం అండి. ఎందుకంటే విశ్వనాథ వారు వంటి కవి లేడు కనక అభిషేకం, విశ్వనాథ వారు వంటి నవలాకర్త లేడు కనక అభిషేకం, విశ్వనాథ వారు వంటి సిద్ధాంతకర్త లేడు కనక అభిషేకం, విశ్వనాథ వారు వంటి మహావ్యక్తి లేడు కనక అభిషేకం. కనక అభిషేకం, ఇందులో కనక వేరు అభిషేకం వేరు, మీరు అపార్థం చేసుకోకుండా. ఈ కనక ఎలా సరిపెట్టాడు ఆయన. లేడు కనక అది ఏమీ లేదు కనుక. ఆ చమత్కారం సాహిత్య లోకంలో బాగా ప్రసిద్ధమైపోయింది. ఎక్కడన్నా కనకాభిషేకాలు, డొల్ల అభిషేకాలు జరిగితే మేము ఇలాగే అంటాం, కనక అభిషేకం అయ్యా, అది వేరు ఇది వేరు. ఈ తెలుగు కనక, ఈ సంస్కృతం కనక కాదు. ఇది సంస్కృతం కనక అయితే బంగారం అని అర్థం, తెలుగులో కనక అంటే కాబట్టి అని అర్థం. అదేమిటది, అలాగే ఉంటాయి. అంటే దాని పద్ధతి అనుకుంటే మరి విశ్వనాథ్ అలాంటి కూడా నిజంగా అటువంటి వాడు లేడు. అంటే ఈయన సూర్యుడైతే, ఆయన చంద్రుడైతే, ఆయన సూర్యచంద్రుడిని ఆ తాటంకాలుగా ధరించిన అమ్మవారు ఆయన సాక్షాత్తు. ఆయన పద్యాలు అలా ఉంటాయి. అంటే ఎవరిని మనం కాదనడానికి వాళ్ళందరికీ ఆ పలుకులు అలా వచ్చి, కానీ ప్రత్యేకించి కృష్ణశాస్త్రి గారి పలుకులు ఎలా ఉంటాయంటే శశిమణి శిలాభంగ రుచిభికి. ఆ చంద్రకాంత శిలల ముక్కలేవో కరిగి అలా ప్రవహించి మళ్ళీ గడ్డకట్టినట్టే ఉంటాయి. ఆయన అదృష్టం ఏమిటో కానీ. అదే వాచాం సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభికి వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతు భంగిరుచిభిః సకర్తా కావ్యానాం భవతు
మహతాం భంగిరుచిభిః సకర్తా కావ్యానాం భవతు మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః. అటువంటి వాడు అమ్మవారి కటాక్షాన్ని పొందినవాడు సకర్తా కావ్యానాం భవతి, మహాకావ్యాలు రాస్తాడట. మహతాం భంగిరుచిభిః, మహానుభావుల చేతం మెచ్చుకునే విధంగా రాస్తాడు. వాళ్ళ రుచికి వాళ్ళకి ఆకర్షించే విధంగా వాళ్ళ అభిరుచులకు తగిన విధంగా రాస్తాడు. మహానుభావుల పద్ధతుల్లో రాస్తాడు. ఏమిట్రా కాళిదాసు మళ్ళీ పుట్టాడా అనే విధంగా ఉంటుంది ఆయన కవిత్వం. అదిభట్ల నారాయణదాసు గారు నిజంగా ఎన్ని కష్టాలు పడ్డాడో మహానుభావుడు జీవితంలో, కానీ భగవద్భక్తిని అపారంగా నమ్ముకున్నాడు. అందుకే ఆయనకి సామాన్యమైన వాక్కు రాలేదండి. అది ఆయన అనుభవించినంత పేదరికం బహుశా నాకు తెలిసి ఎవరు అనుభవించలేదు. మహానుభావులైన కళాకారుల్లో అంత పేదరికాన్ని ఎవరు అనుభవించలేదు. ఇంట్లో 6 సంతానం. తండ్రి ఏమో దాన ధర్మాల పేరు మీద వాటి మీద మొత్తం మీద ఉన్న పొలం ఏదో అమ్మేసేశారు. ఆ మిగిలిన పొలం వ్యవసాయం చేసినా కలిసి రాలేదు. ఈ స్థితిలో అనారోగ్యాలు, ఇబ్బందులు చాలా. చివరికి పిల్లాడిని సంగీతం పేరు మీద, సాహిత్యం పేరు మీద ఎవరో తీసుకెళ్ళి కాస్త చదువు పేరు మీద తిండి పెట్టి చదువు చెబితే బాగుండు, ఒకటెక్కట్టైనా తగ్గుతుంది కదా అని తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితి ఉందిట. ఆయన ఆత్మకథలో రాస్తారు మహానుభావుడు. నా ఎరుక అని ఆయన ఆత్మకథ 2012లో ప్రచురితమై వచ్చింది. ఆయన రాసింది ఎప్పుడో ఆయన 1930లోనో 40లోనో రాశారు దాన్ని. 45లోనే ఆయన పరమపదించాడు. అందులో ఆయన చిన్నప్పుడు అలాగే తడుముకుని అలాగే నెమ్మదిగా పెడుతూ పరీక్షలో కూడా మెట్రికులేషన్లో కూడా ఓసారి తప్పి మళ్ళీ ఉత్తీర్ణులై ఈ హరికథల విషయాన్ని కూడా ఎక్కడో నేర్చుకుని కొన్ని చోట్ల కొంచెం చెప్పించుకుని కొన్ని చోట్ల పౌరుషంతో నేర్చుకుని చేసినవాడు భగవద్భక్తిని మాత్రం వదలకపోవడం వల్ల, అమ్మవారి ఆరాధన మానకపోవడం వల్ల, నిరంతరం మనస్సులో ఆ స్మరణ మానకపోవడం వల్ల ఆయనకి ఒక్కసారి ఎలాంటి స్థితి వచ్చింది అంటే, తర్వాత కాస్త ఆ పేరన్న గారనే ఎందుకంటే కొద్దిగా హరికథలు నేర్చుకుని ఆయన చెప్పడం మొదలుపెట్టాక ఎవర్రా గంధర్వుడురా, మానవుడికి ఇది సాధ్యం కాదురా, గంధర్వుడురా అనేవారట. ఆ గానం, ఆ రూపం, ఆ గాంభీర్యం అన్నీ అలాగే ఉండేవి. అసలు నిజంగానే సకర్తా కావ్యానాం భవతు మహతాం భంగిరుచిభిః అనడానికి ఆదిభట్ల నారాయణదాసు గారు ఉదాహరణ అండి. ఎందుకంటే ఆయన ఒక చోట ఒక పెళ్లికి వెళితే అక్కడ ఆయనకు వచ్చినటువంటి ధ్రువోపాఖ్యానం కథ వినిపించాడు. ఆయనకు అప్పటికి వచ్చింది అది ఒకటే. ఆయన ఇదివరకు విన్నవి కొన్ని ఉన్నాయి, దానికి ఆయన సొంత రచన కొంత చేర్చారు. ధ్రువోపాఖ్యానం ఎవరు చెప్పమన్నా ధ్రువోపాఖ్యానం చెప్పేవారు. అది 7-8 గంటలు చెప్పేవాడు ఏకంగా. అసలు ఉపోద్ఘాతమే 3 గంటలు పట్టేది, అసలు కథ 4 గంటలు. తెల్లవారులోను తూలుబొమ్మలాట అంటే అప్పట్లో కళలన్నీ అలాగే ఉండేవి. 11-10 కానీ మొదలు పెట్టరు, 4 అవ్వాల్సిందే కనీసం. కోడి కుయ్యాల్సిందే, రెండో కోడి కుయ్యాలి, మలికోడి, తొలికోడు కాదు. అలాగే ఉండేవి, అలాగే చూసేవారు జనం. అందుకే ఆ జన జీవితాల్లో ఈ వంకర వేషాలు లేవండి. అసలు అలా పట్టేసేది మనస్సుకు అక్కడ. మనం తప్పు చేయకూడదు అనిపించేది. జరిగేవి చాలా తక్కువ జరిగేవి. ఆ జరిగేవేవో ఈ తెల్లవారులు ఇవి జరిగే చోట వెనకాల ఎక్కడో జరిగేవి, అది వేరే విషయం అనుకోండి. చాలా స్వల్పంగా ఉండేవి. వీళ్ళు వాళ్ళంతా బాగుండేవాడు. అలాంటి రోజుల్లో ఆయన ధ్రువపక్షం రాస్తూ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎవరో ఏమిటయా అస్తమానం ధ్రువపక్షం బాగానే ఉంది, నువ్వేదో చెప్పావు బాగానే ఉంది, కానీ ఇగో కొత్త కథ ఇస్తాను నువ్వు రాయగలవు, అంబరీషోపక్షాన్ని రాయగలవా, మా అబ్బాయికి ఇష్టమయ్యా అని ఆ పెద్ద ఆయన ఎవరో అన్నారు. అంబరీషోపక్షాన్ని రాయగలవా, 10 రోజులు సమయం ఇస్తున్నాయా, రాసి నువ్వు కంఠస్థం చేసి పట్టుకుని హరికథ చెప్పాను. ఎందుకంటే ఈ ధ్రువపక్షంలో ఈయన రాశాడంటే నమ్మలం. నువ్వు వయసు చూస్తే నీకు 19 ఏళ్ళు, 19 ఏళ్ళకి ఇంత గొప్ప రచన ఎలా వస్తుందయ్యా, నాకు నమ్మశక్యంగా లేదు, నీ శక్తిని నువ్వు నిరూపించుకోవాలంటే అంబరీషోపక్షానాన్ని నువ్వు హరికథగా తయారు చేయి, 10 రోజులు సమయం తీసుకోనట్టు. ఆయనకు పౌరుషం వచ్చి ఎవరింట్లో బస అతిథిగా ఉన్నాడు అక్కడే కూర్చుని తెల్లవార్లు నిద్రపోకుండా అమ్మవారిని నమ్ముకుని అంబరీషోపాఖ్యానం పద్యగద్యాలతో విభిన్నమైన ఛందస్సులతో శుభ్రంగా రాసి పారేసి పెన్సిల్తో కాగితం మీద రాసేసి దాన్ని కంఠస్థం చేసి ధారణ చేసేసి మర్నాడు పొద్దున నిద్ర లేకుండానే 9 గంటలకి ఈ పెళ్లి పందిరిలోకి వచ్చి ఇప్పుడు పెట్టించండి కథ చెప్పేస్తానన్నాడు ఆయన. అది ఆదిభట్ల నారాయణదాసు గారు అంటే. అలా అనకూడదు, ఆయన కోపం వస్తుంది. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు అనవలసింది. ఆంధ్ర కవితా పితామహ అలసాని పెద్ద నార్య అన్నట్టే. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు సామాన్యుడు కాదు ఆయన. ఆ సాహసాలు చూడాలంటే ఆ నా ఎరుక అనే పుస్తకం చదవాల్సింది. ఎన్ని అసలు గ్రాంధిక భాషలో రాశాడు వచనంలో. అదే ఏమి శైలి, అసలు ఆ వర్ణనాత్మకమైన శైలి. ఆ ఆత్మకథ ఓ కావ్యం, అది వచన కావ్యం. దాన్ని ఆ పడంగా ఏదైనా మంచి ఘట్టం తీసి 10వ తరగతి విద్యార్థులకి పెడితే వాళ్ళు మంచి కవుల కింద, పండితుల కింద, కళాకారుల కింద తయారవుతారు. అంత భాష ఉంది అందులో, ఏం వర్ణనలో. ఆయన కథ అని రాశాడు. రాత్రి తెల్లవారు కూర్చుని రాసి పొద్దున చెప్పేసట.
పైగా మనిషికి ఎంత పౌరుషం అంటే ఇంత కథ విన్నాకైనా 40 రూపాయలు చేతిలో పెట్టాడు. అప్పట్లో 40 రూపాయలు ఏదో ఎక్కువ అంటారు, కానీ ఆ శ్రమకు తక్కువ ఆయన లెక్కేశాడు. ఏమిటండి ఇంత కష్టపడ్డామండి, సొంతంగా చెప్పడం ఎంత కష్టం అండి, రాత్రి నిద్ర లేదండి, మీకోసం చెప్పానండి, మీరు 40 ఇవ్వడం ఏంటండి, కనీసం దీనికి ఒక 100 రూపాయలు ఇస్తారండి, 116 ఇవ్వాలండి అన్నట్టు. వెళ్ళవయా, ఇస్తే పుచ్చుకుంటే పుచ్చుకో, లేకపోతే పోను. ఇది పౌరుషం వచ్చింది. పెళ్లి చేస్తున్నారు కదండి, బోడు ఖర్చులు ఉంటాయి, మీరే ఉండని నేను వదిలేసి వెళ్ళిపోయాట. అది ఆదిపట్ల నారాయణ దశ అంటే. అమ్మవారు దైవం వాడు అలాగే ఉంటాడండి. తర్వాత ఆయన లక్షలు సంపాదించుకోవడం అది వేరే విషయం. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వశన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతు మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః. వాగ్దేవి యొక్క వదన కమల సుగంధం ఎలా ఉంటుందో అటువంటి పలుకులు వస్తాయట ఆ మనిషి నోటమాట. పాణిపద్మద్వయేనాదరేణ అక్షమాళా గుణోస్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం బిభ్రతీయేన సంచింత్యసే తస్య వక్తరంతరాద్గద్య పద్యాత్మిక భారతీ నిస్సరేత్ అని శ్యామలా దండకంలో కాళిదాసు కూడా చెబుతాడు. చేతుల్లో చిలుకను ధరించి ఉన్న నిన్ను ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో అతనికి గద్యపద్యాత్మకమైన సరస్వతీ దేవి అతని నాలుక మీద తాండవం చేస్తుందమ్మా అన్నాడు. అంత గొప్పది భక్తి. మనకి శక్తి లేకపోయినా భక్తి ఉంటే కొన్ని పొందొచ్చు. ఆ భక్తిని మనస్సులో పెట్టుకుని శక్తిని శరీరం ద్వారా వినియోగిస్తే వాడు పొందలేనిది లేదు. జీవితంలో మనం పట్టుకోవలసింది రెండు శారీరకమైన శక్తి, మానసికమైన భక్తి. భక్తి శక్తి ఉంటే సాధించవలసిందే, ఇంక సాధించలేనిది ఏం లేదు. భక్తి దైవానుగ్రహం, శక్తి పురుష ప్రయత్నం, రెండూ మన చేతిలో ఉన్నాయి. ఇంకే శక్తి భక్తి యుక్తులు దాంతోపాటుగా వస్తాయి, పెద్ద విషయం కాదు. అందుకని వదన కమలామోద మధురై, ఆ వాగ్దేవి వదన కమలామోద మధురమైన వాక్యాలు ఎలా ఉంటాయి అంటే దండి చెబుతాడు ఎలా ఉంటాయో కావ్యాదర్శంలో. అక్కడ వాక్యార్థే పదరచన వాక్యార్థే పదాభిధ పదార్థే వాక్యరచన పదార్థే వాక్యరచన వాక్యార్థే పదాభిధ. ప్రౌఢి అంటాం మనం, ప్రౌఢమైన భాష, ప్రౌఢమైన పదగుంభనం. ఆయన ప్రౌఢకి ఏమిటి ప్రౌఢి అంటే? ఇంగ్లీషులో ప్రౌఢ గర్వమా? కాదు. పోనీ ప్రౌఢి అనగానే మనకి సాధారణంగా సాహిత్యవేత్తలకు కూడా ఉండే అభిప్రాయం ఏంటంటే మంచి సమాసాలు గుప్పించేటువంటి భాష. నవఖండ భూమండలాధిప మొగటదట కెడితే మణిగన నీరాజత నిజపాద మంకేరుహుండనయనగన. అబ్బా ఏం ప్రౌఢమండి! అంధగరిపు గంధరావాస వాసుకి వియోగభో దుర్యధ భోగ భోగిని భోగభాగ పరివేష్టిత పటీరపిటిపి వాటిగా వేల్లె ఏలాలతా వలయంబుకు మలయంబునంగల చొలవుకు విలువేజిది. అకటకట వికట కోటి కోటి విటంగ శృంగాట గాఢవ కుమార జరద ఇందుబింబగడద అమృత బిందు దుర్దున ఆర్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుకు నస్తంబునంగళ మణి ప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనన్ బొలకలెక్కుడున్ బొడముడు సతత మదజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందడ వ్రాత జాతాలాద శంకాప సర్పద భ్రముభ్రమీ విభ్రమ ధురంధరంబుకు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబుల కలయంగనుకొనుట బహుజన్మకృత సుకృత పరిపాకమూనంగాక ఎలచే కూర నేర్చు. ఇది ప్రౌఢి అని మనం అనుకుంటాం, కానీ కాదు. దీర్ఘ సమాసాలతో కూడినటువంటి శైలిని ప్రౌఢి అనుకోవడం ఒక పద్ధతి, కానీ పూర్తిగా అది కాదు. ప్రౌఢిలో రెండు భాగాలు ఉన్నాయి. పదార్థే వాక్యరచన, వాక్యార్థే పదాభిధ. అది మనం గమనించాలి. ఇప్పుడు నేను చదివినటువంటి సుదీర్ఘ సమాస రచన ఉంది మనుచరిత్రలో వచనం. ఇది పదార్థే వాక్యరచన అంటే ఒక 3-4 పదాలతో సరిపోయేదాన్ని ఆయన 3-4 వాక్యాల్లో చెప్పాడు. అంటే ఉన్నదాన్ని విస్తృతం చేశాడు. అది ఊరికే ఏదో పెంచడం కాదు, అనవసరంగా అందంగానే పెంచాడు. కానీ దానికి శబ్ద పాండిత్యం ఉంటే చాలు. శబ్ద ప్రౌఢి అంటే దానికి పెంచడానికి తగిన శబ్దాలు ఉండాలి కదా. అలాగే రెండవ రకమైనటువంటి ప్రౌఢి ఏమిటంటే వాక్యార్థే పదాభిధ. ఒక వాక్యంలో చెప్పవలసిన విషయాన్ని ఒక పదంలో చెబితే అది ప్రౌఢి, అది కూడా ప్రౌఢి. మనం దాన్ని ఎక్కువ మంది అంగీకరించం, అలా ఉంటుందని ఆలోచించం, అది కూడా ప్రౌఢి. అంచేత ప్రౌఢత్వం అనేది ఏదో గంభీరమైన భాషకో సమాస జటిలమైన భాషకో సంబంధించిన మాట కాదు, ఒక ప్రజ్ఞకి, ఒక నేర్పుకి సంబంధించిన మాట. హైదరాబాద్ గురించి చెప్పండి అని శ్రీశ్రీని అడిగితే హైదరాబాద్ అన్నాడు, అది ప్రౌఢి. ఎందుకంటే వాక్యార్థే పదాభిధ. ఒక వాక్యంలో చెప్పాల్సిన విషయాన్ని నేను ఒక పదంలో చెప్పేశాడు. హైదరాబాద్ ఒత్తిట్టెంత పోయిందన్నాడు ఆయన అప్పట్లో. దెబ్బకి అయిపోయింది, ఇంకేం అక్కర్లేదు. ఇంకా ఆ వాక్యం ఒక్కటే ఒక కావ్యం మొత్తం అంతా వచ్చేసింది అందులో. అలా చెప్పడానికి చాలా కావాలి. అందుకే నాటి మహాభారతం 18 పర్వాలైతే నేటి మహాభారతం 18 పుటలే అన్నాడు. అలాగా అలసాని పెద్దన గారి విషయంలో నేను చెప్పిన వచనం, అలాగే మన మక్కపాటి వెంకటరత్నం గారి మైసభ ఏకపాత్రాభినయంలోంచి దుర్యోధనుడు వచనం చదివింది. పదార్థే వాక్య రచన అన్న ప్రౌఢి,
కొన్ని పదాలతో చెబితే సరిపోయేదాన్ని వాళ్ళు సుదీర్ఘం చేసి శబ్ద ప్రౌఢితో వాక్యాలుగా చెప్పారు. అది గొప్ప విషయమే, దానేం తక్కువ చేయక్కలేదు మనం. కానీ అంతకంటే కూడా గొప్పది ఏమిటంటే కొన్ని వాక్యాల్లో చెప్పవలసిన దాన్ని కొన్ని చిన్న పదాల్లో చెప్పగలిగితే అది మధురాపంతుల వారు చేశారు. ఆ పని చాలామంది చేశారు. ఈసారి 1919 అంటే మధురాపంతుల వారి శత జయంతి. నాకు ప్రత్యేకించి ఒక ఆనందం ఏమిటంటే మా నాన్నగారు కూడా 1919లో పుట్టారు. సరిగ్గా ఇప్పుడు 2019 కాబట్టి ఆయన శత జయంతి. వీరు మధురాపంతుల సత్యనారాయణ, వారు గరికపాటి సూర్యనారాయణ. వీరు సత్యనారాయణ అయితే వారు సూర్యనారాయణ. నారాయణ శబ్దం సమానమే. అందుకని నాకు ఈ సంవత్సరం అంటే ఓ ప్రత్యేకమైన ఇష్టం. మా నాన్నగారి శత జయంతి సంవత్సరం ఇది. బతుకుంటే మహానుభావుడికి ఇప్పుడు 100 ఏళ్ళు ఉండేవి. ఆ మధురాపంతుల వారి కవిత్వంలో చూడండి, ఆయన దామెర్ల రామారావు గారి మీద అద్భుతమైన పద్యం చెప్పారు. దామెర్ల రామారావు గారు గొప్ప చిత్రకారుడు, ప్రపంచస్థాయి చిత్రకారుడు. రాజమండ్రిలో పుట్టి పెరిగారు. మన దురదృష్టం 28 ఏళ్లకే రాలిపోయాడు. 28 ఏళ్లకి. కానీ ఇప్పటికీ దామెర్ల ఆర్ట్ గ్యాలరీ అని రాజమండ్రిలో ఉంది. వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఆ చిత్రాలు చూస్తే అసలు ఏ పికాసో అయినా సరిపోతాడా అనిపిస్తుంది. ఎటువంటి చిత్రాలు అసలు. ఆయన సంబంధించి ఏదో సభ జరుగుతూ ఉంటే మధురాపంతుల వారు ఓ పద్యం చెప్పారు. ఈ వాక్యార్థే పదాభిధ అనడానికి అది ఉదాహరణ. అంటే ఒక 4-5 వాక్యాల్లో చెప్పవలసిన భావాన్ని ఒక 2-3 పదాల్లో చెప్పారు. కానీ గొప్ప విషయం అది. బ్రహ్మదేవుడికి ఈ దామెర్ల రామారావుకి పోల్చారు ఆయన. ఈ దామెర్ల రామారావు చిత్రకారుడు, బ్రహ్మదేవుడు లాంటివాడు కాదు, అంతకంటే గొప్పవాడు అన్నాడు. ఎలాగా చెప్పాలి కదా, ఊరికి గొప్ప అంటే ఎలాగా? కనీసం ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి, ఈయనకి 6 ముఖాలు ఉన్నాయి కాబట్టి గొప్పవాడు అనేది ఏదో చెప్పాలి కదా, ఏదో కారణం ఉండాలి. లేకుండా ఎలాగా? ఆయన చాలా గొప్ప మాట చెప్పాడు. జీవముల్ పోసి బొమ్మల చేసెనతడు, ప్రాణముల్ పోసి బొమ్మలన్ జీవముల్ పోసి బొమ్మల చేసెనతడు, బొమ్మలను వేసి ప్రాణముల్ పోసెనితడు. జీవముల్ పోసి బొమ్మల చేసెనతడు, బొమ్మలను చేసి ప్రాణముల్ పోసెనితడు. బ్రహ్మ సృష్టికి మా దామెర్ల రామారావు సృష్టికి ఉండే తేడాను చూడండి. దేవుడు కూడా బొమ్మలను చేస్తాడంటారు కదా. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది న్యాయమా. గుడిగంటల సినిమాలో పాట అనుకుంటాను, ఎన్టీ రామారావు నటన. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే మాట చెప్పారు ఇక్కడ. బ్రహ్మదేవుడు గొప్పవాడేనండి, బొమ్మలు చేశాడు, ప్రాణం పోసాడు. ఏం చేశాడు? నిజంగా ఆలోచిస్తే ఏం చేశాడు? ప్రాణములు పోసి బొమ్మలు చేశాను అతడు. ప్రాణం పోస్తే ఏమిటి? బొమ్మలు చేసి ఆడిస్తూ ఉంటే మనకి ఏ స్వతంత్రం లేదా ఎక్కడ? ఆట బొమ్మలం అంట ఆయన ఆడిస్తాడంట, అంతే కదా. మనకి అటువంటిప్పుడు దేనికి చేయడం? మనకి ఏడవడం తప్పితే ఏం స్వతంత్రం లేదు. ఆ ఏడవడానికి కూడా స్వతంత్రం లేదు. మరి ఏడుపు పనికిరాదండి, తదాస్తు దేవతలు ఉంటారట. సాపుగా ఏడవడానికి కూడా లేదు. ఏమిచ్చినట్టు జీవితం బ్రహ్మదేవుడు మనకి? ప్రాణాలు పోసిన మాట నిజమే, కానీ బొమ్మలు చేసి పారేశాడు. ఏమై స్వతంత్రం చేయడానికి లేకుండా అన్నిటికీ శరణాగతి, దాసోహం. ఇంతేనా జీవితం? ఇదే మనకి భగవంతుడు చేసిన ఉపకారం? ఈ దాసోహం జీవితమా? అదే చిత్రకారుడు ఎంత గొప్ప జీవితాన్ని ఇస్తున్నాడంటే బొమ్మలకి. బొమ్మలను చేసి ప్రాణములు పోసేనెత్తడు. అతను బొమ్మలను చేశాడు, ప్రాణం పోశాడట. ప్రాణాలు పోసినప్పటికీ మన బొమ్మల్ని చేసి ఆడించిన వాడికంటే బొమ్మల్ని చేసి ప్రాణం పోసిన వాడు గొప్పవాడే కదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది వాగ్దేవి వదన కమలామోద మధురై సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభిగి వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతియక. సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః. ఓ మధురాపంతుల కవి, నీ శత జయంతి సందర్భంగా నీకు 100,000,000 నమస్కారాలు మహానుభావ. శతధా క్లుప్త సహస్రధా వివృత లక్షానేక శక. ఇది ఆయన పద్యమే అమ్మవారి మీద ఆంధ్రపురాణంలో. శతధా క్లుప్త సహస్రధా వివృత లక్షానేకశ కోటిశస్తత విశ్వోదయ రమ్యతర శశ్వ సృష్టి కళ్యాణికి ఆరతి పాత్రం ములనెత్తు ముమ్ముదలి పేరంటాలిబవు నీదు కంటి తుదన్ వెల్గును వికుంఠనాయక చిరంటి ఆంధ్ర సామ్రాజ్యముల్. సెలవు.